అందరికీ నమస్కారం. ఈరోజు కథ జీవితమా ఏంటి నువ్వు. రచన తులసి భానుగారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా. కావ్య శ్రీకరులది పెద్దలు కుదిర్చి చేసిన పెళ్ళి. ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం అన్నీ పాటించి ఇక వివాహ జీవితం ప్రారంభించారు ఇద్దరు. కావ్య సున్నితమైన మనిషి. తన పనులు తను పద్ధతిగా చేసేస్తూ వెళుతుంది. శ్రీకరికి ఇన్ని రోజులు కావ్య అందరి మాటలు వింటూ బుద్ధిగా తలుపుతూ తను మాత్రం మాటలు తక్కువగానే మాట్లాడుతూ అప్పుడప్పుడు ఆనిముత్యాల్లాంటి తీయని మాటలు పలుకుతూ అటూ ఇటూ తిరుగుతున్న భార్యను తనకి అసలు ఇష్టం లేని ఆరెంజ్ కలర్ చీరలో కూడా అరే బాగుందే అనిపించిన తన జీవిత భాగస్వామిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. తెలియని అభిమానం మనసులో పేరుకుంటుంది. అది ప్రేమగా, తొలి ప్రేమగా, పెళ్లి తరువాత మొదలైన ప్రేమగా రూపుదిద్దుకుంది. కావ్య మామూలు భార్యలా తన కర్తవ్యాలను నిర్వహిస్తుంది. పూర్తి సాంప్రదాయాలు పాటిస్తూ జీవించే కుటుంబంలోంచి వచ్చింది. ఆ రోజు మొదటి రోజు భర్తకి ఆఫీస్ టైంకి వంట చేయాలని చకచకా కూర చేస్తుంది. అతనికి ఇష్టమైన బీరకాయ ఉల్లికారంతో చేస్తుంది. కమ్మటి వాసనకి వంటింట్లోకి వచ్చాడు. ఏం వండుతున్నావేంటి, గుమగుమలు వచ్చేస్తున్నాయి అన్నాడు వెనక నుంచి భార్యని చేతులతో చుట్టేసి. కావ్యకు సిగ్గేసింది. మృదువుగా విడిపించుకుంది. భర్త వైపు నవ్వుతూ చూసింది. నవ్వులు తప్ప మాటలు వినే భాగ్యం లేదా అన్నాడు చిలిపిగా. కావ్య తెల్లటి మొహం సిగ్గుతో ఎర్రబడింది. అమ్మయ్య, టమాటాల ఖర్చు తప్పింది, ఈ ఎర్రబడ్డ బొగ్గలు చాలు అన్నాడు ఇంకా అల్లరిగా నవ్వేస్తూ. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాడు. బాక్స్ తీసి కడగడానికి వెళ్ళింది. బాక్సులో చిన్న చీటీ ఒకటి ఉంది. తీసి చూసింది. కూర బావుందోయ్ అని రాసి ఉంది. కావ్య మోముపై పెద్ద నవ్వు విరిసింది. మరునాడు తాను బాక్సుల కింద స్టాండ్కి బాక్స్కి మధ్య ఒక చీటీ పెట్టింది. నిన్న మీకిష్టమైన కూర, ఈరోజు నాకిష్టమైన కూర అని ఆసక్తిగా త్వరగా బాక్సు తీసి చూశాడు. కాకరకాయ వేపుడు. అబ్బా, నేను తినలేని కూర అనుకున్నాడు. అది ఒక నిమిషం మాత్రమే అలా అనుకున్నాడు. నెమ్మదిగా రుచి చూశాడు. చేదు లేదు, పైగా కమ్మగా ఉంది. కావ్యలో ఏదో గమ్మత్తు ఉంది. తను ఏం చేసినా నాకు నచ్చుతుంది అనుకున్నాడు. కాకరకాయ తృప్తిగా తిన్నాడు. సాయంత్రం భార్యకి మరో ప్రేమలేఖ రాసి పెట్టాడు బాక్సులో. నీ ప్రేమతో కలిపి చేసావేమో, చేదైన కాకరకాయ కూడా తీయగా అనిపించి నచ్చేసిందోయ్ అంటూ. ఇంకో రోజు తిరగమోత డబ్బాలో అతను ఆమె కోసం పెట్టిన ఒక ప్రేమలేఖ. దానికి బదులుగా అతని కళ్ళజోడు డబ్బాలో ఆమె జవాబు లేఖ. కావ్యకు పెళ్లి బంధంతో పాటు అసలైన సహచరుడిలా ప్రేమ మెరుపులను పరిచయం చేశాడు శ్రీకర్. వారికి ఇద్దరు పిల్లలు, అమోలి, సోహల్. సోపాలు నిద్రపట్టేసి కలలోలాగా గతమంతా కళ్ళ ముందు కదలాడింది కావ్యకు. హాల్లో అమ్మ పడుకుంది అని టీవీ పెట్టి అమ్మని డిస్టర్బ్ చేయడం ఎందుకని సోహల్ కామ్గా పెయింటింగ్ వేసుకుంటున్నాడు. ఆమోలి ఇంకా ట్యూషన్ నుంచి రాలేదే అనుకుంటూ టీ పెడుతుంది కావ్య. మర్నాడు ఆఫీస్కు వెళ్ళింది. మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి కావ్యకి. నేహ కావ్యను అడిగింది, ఏమైంది డల్గా ఉన్నారు అని. నేహ కొత్తగా చేరిన అమ్మాయి, కానీ ఇన్నేళ్లుగా కలిసి పనిచేసిన వారికంటే ఎక్కువగా దగ్గరయ్యింది. పెళ్లి కాని అమ్మాయి, చిన్న వయసే, కానీ కావ్యలో చిన్న తేడానైనా గుర్తించి కుశలం అడుగుతుంది, ధైర్యం చెబుతుంది. దీపావళి దగ్గరకు వస్తుందిగా, మనసు బాగోదు అంది కావ్య. ఎందుకు అని అడిగింది నేహ. ఆ దీపావళికి కజ్జికాయలు చేశాను, పూర్ణం బూరెలు చేశాను. పిల్లలతో సరదాగా ఆడారు. ఇష్టంగా పూర్ణం బూరెలు ఎక్కువగా తిన్నారు. సాయంత్రం పటాసులు కాల్చాము. పండుగకి ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడూ రాని నాన్న ఊరి నుంచి వచ్చారు. కొత్త బట్టలు తెచ్చారు. ఆ రాత్రి కడుపు నొప్పి అన్నారు శ్రీకర్. వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. పొద్దునకల్లా మనిషి నీరసించారు. చిట్కా వైద్యాలు చేస్తూనే ఉన్నాను, తగ్గట్లేదు. అయినా అంత నీరసంలోనూ నవ్వుతూనే ఉన్నారు. నాకు ధైర్యం చెప్పారు. హాస్పిటల్కి తీసుకెళ్లాము. డీహైడ్రేషన్ అయ్యింది అని సెలైన్ ఎక్కించారు. 13 ఏళ్ల అనుబంధం మా ఇద్దరిది. నిదానంగా ఉండే నా స్వభావానికి చిరు అల్లరిని, ప్రేమ జీవనదిని జత చేశారు శ్రీకర్ అని చెబుతూ ఆయాసపడుతుంది కావ్య. నేహ కావ్య చెయ్యని స్నేహంగా తడిమింది. కాసేపు చెప్పద్దు, ఆగండి అంది నేహ. కావ్య శ్వాసభారం అవటం స్పష్టంగా తెలుస్తుంది నేహాకి.
అయినా ఆపకుండా కావ్య చెబుతూనే ఉంది. ఆ రోజు సాయంత్రం డాక్టర్లు చెప్పారు, చికిత్స ఫలితం చూపలేకపోతుంది అని. నా గుండె పగిలింది. ఏంటిది? నేను చూస్తుంది వింటుంది నిజమా అని నా మనసు మెదడు మొద్దుబారిపోయాయి. ఆ మనిషి దగ్గరకు వెళ్ళడానికి కాళ్ళు రాలేదు. నాకు అన్యాయం చేస్తారా మీరు అని నాలో నేని నా మనసంతా ఆయనని ప్రశ్నించుకుంటున్నా. పిల్లలు ఇద్దరు బిక్కమొహంతో నాన్న దగ్గర ఉన్నారు. ఊరు దాటి పట్నం రాని పెద్దాయన మా నాన్న ఇప్పుడు నా ఆనందమయ కుటుంబాన్ని చూడాలని వచ్చారు. కానీ ఆయన చూస్తుంది ఏంటి? దాదాపు కళ్ళు తిరిగి పడిపోయేలా అయ్యింది నా పరిస్థితి. ఆ రాత్రికి నా జీవితం 2 సగాలుగా విడిపోయింది. నా దేహం నా మనసు 2 ముక్కలుగా విడిపోయాయి. భరించలేని బాధ. నాన్న నా దగ్గరకు వచ్చి మన ఊరికి వచ్చేయమ్మా అన్నారు. వెళ్ళలేదు. ఆయనతో జీవించిన క్వార్టర్స్లోనే ఉంటాను అన్నాను. పిల్లల చదువులు యథావిధిగా సాగాలనుకున్నాను. ఆయన భార్యగా నాకు వచ్చిన ఈ ఉద్యోగం చేస్తున్నాను. అందరికీ దీపావళికి లక్ష్మీదేవి ఇంటికొస్తుందని స్వాగతం చెప్పాలని ఆనందం, సంబరం. నాకేమో ఎంత వద్దన్నా వచ్చే ఈ బాధాతప్త జ్ఞాపకాలు, దాంతో వచ్చే శారీరక బాధలు. మనసుకి దిగులు కమ్మేస్తే కాళ్ళు బిగిసిగిపోయి నడవలేను, అడుగులు పడవు, చెయ్యి అందించవు అని లేచి నుంచుని పడిపోతానేమో అని చైర్ని ఆధారంగా పట్టుకుంది కావ్య. నేహ చెయ్యి బూతం అందిస్తూ అటు ఇటు ఉన్న నాలుగు టేబుల్స్కి చివరన మధ్యలో చైర్లో తన టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న బాస్ వైపు చూసింది. ఆయన పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఆవిడకు తోడు వెళుతున్నా అన్నట్లుగా నేహ బాసును చూసింది. ఆయన సరే అన్నట్టు తలూపి కావ్య టేక్ కేర్ అమ్మా అన్నారు. సరే అని తెచ్చిపెట్టుకున్న నవ్వుతూ తలూపింది కావ్య. శరీరంలో అసౌకర్యము, మనసులో బరువెక్కుతున్న దిగులు పెదాలు బిగించి బాధను భరిస్తుంది కావ్య. నేహ కావ్య చేయి పట్టుకుని కావ్యాన్ని ఇంటి దగ్గర దించడానికి బయలుదేరింది. కావ్య ఇంటికి చేరారు ఇద్దరు. మెట్లు ఎక్కాలి. నెమ్మదిగా కష్టంగా పైకెక్కింది కావ్య. మెట్లు ఎక్కే కష్టంలో మనసు మళ్ళినట్లుంది. దిగులును తాత్కాలికంగా మర్చిపోయింది మెట్లు కష్టంగా ఎక్కే తిప్పల్లో. కొంచెం తేరుకుంది. కావ్యాన్ని ఇంట్లో దించి కాసేపు కూర్చుని కావ్యాన్ని గమనించుకుని కావ్య బానే ఉంది అనిపించాక నేహ బయలుదేరింది. చాయ్ తాగి వెళ్ళు నేహ అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళబోయింది కావ్య. అమ్మా తల్లి, నాకే చాయ్ వద్దు. నువ్వు హైరాణ పడి దిగులు పడి డేలా పడిపోకుండా హుషారుగా ఉంటే నాకదే 10,000 అంది నేహ చిరుకోపంగా. మరేం చెయ్యను, తాను అలా గుర్తుకు వస్తుంటాడు మరి. జీవితమంతా కలిసి నడవాల్సిన వాళ్ళం. 13 ఏళ్లకే నా చెయ్యి వదిలేసి తన దారి తాను చూసుకుని వెళ్ళిపోయాడు. నన్ను ఒంటరిదాన్ని చేసేసి. నాకు బతకడమే బరువైపోయింది. ఈ నరకం కంటే చావు నయం నాకు అనిపిస్తుంది అంది కోపంగా కావ్య. పిల్లలకు మీ తోడు కావాలిగా మరి. ఇద్దరూ లేకపోతే పిల్లలేమైపోతారు అంది నేహ. పిల్లలకు తోడు నేనున్నాను, మరి నాకు తోడెవ్వరు అంది చిరాకుగా, భరించలేని ఆసక్తిగా కావ్య నేహ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. నేహ ఏమీ మాట్లాడలేకపోయింది. చాలా పరిణితితో ఆలోచించే ప్రవర్తించే మనిషి కావ్య. నిండుకుండలా తొనకని మనిషిగానే కావ్య ఎన్నాళ్ళు తెలుసు నేహాకి. ఆవిడ పరిస్థితి నేహాకి అంతా తెలుసు. కానీ ఆవిడ గుండెలో ఎంత అగ్నిపర్వతాన్ని మోస్తుందని ఇప్పుడే తెలుస్తుంది. నేహ చిన్నపిల్ల. తాను తెలిసి తెలియక ఉండబట్టలేక అతిగా స్పందిస్తున్నానేమో పాపం అనిపించింది కావ్యకి. నేహ జీవితాంతం తోడుగా ఉండలేను అనుకున్నాడేమో. 13 ఏళ్లలో అంతులేని ప్రేమ రుచి చూపించి వెళ్ళిపోయారు. అదిగో చూడు, ఆ ఫోటోలోంచి కళ్ళజోడులోంచి అవునన్నట్టు నవ్వుతూ ఎలా చూస్తున్నారో అంది ఎదురుగా గోడకున్న శ్రీకర్ ఫోటో చూపిస్తూ. బాధ్యతలు ముదిరాక పిల్లలను పెంచడంలో ఎత్తుపల్లాలు అనుభవిస్తూ ఇంకొన్నేళ్ళు గనుక మేము కలిసి నడుచుంటే ఇద్దరికి గొడవలయ్యేవేమో. ఒకరినొకరు నిందించుకుంటూ సాధించుకుంటూ తిడుతూనూ చిరాకు పడుతూనూ ఉండేటట్టుగా ఇద్దరం తయారై ఉండేవాళ్ళమేమో. అలాంటప్పుడు ఆ మనిషి నన్ను వదిలిపోయుంటే ఆయన జ్ఞాపకాలు బహుశా నన్నింత బాధ పెట్టకపోవునేమో అంటూ దీనంగా చెబుతున్న కావ్యను చూస్తే నేహ కళ్ళు తడి అయినాయి. కావ్య చేతిని ఆప్యాయంగా గట్టిగా పట్టుకుంది నేహ. తల దించుకుంటే నేహ కనుల నుంచి కన్నీటి చుక్క ఒకటి ఆమె ఒడిలో జారిపడింది. కావ్య అది చూసి అయ్యో నేహాని బాధ పెడుతున్నానే అనుకుని, నేహ నాకు ఇప్పుడు పర్లేదులే, నువ్వు మళ్ళీ ఆఫీస్కు వెళ్ళి ఇంటికి వెళ్ళాలిగా,
మళ్ళీ మీ అమ్మగారు నువ్వు లేటుగా ఇంటికి వెళితే కంగారు పడతారు అంది స్నేహంగా నేహ చేయి పట్టుకుని. మరి నడవగలురుగా అంది నేహ. అరగంటలో సోహల్ వచ్చేస్తాడు. నాకు వాడికి ఇది అలవాటేగా, వాడు రాగానే వాడే అన్ని చూసుకుంటాడు. నువ్వు ధైర్యంగా వెళ్ళు అంది నవ్వుతూ కావ్య. సరే అనుకుని ఆఫీస్కి వెళ్ళింది నేహ. తన టేబుల్ దగ్గరకు వెళ్ళబోతుంటే మధ్యలో తన క్యాబిన్ నుంచి పెద్ద ఆఫీసర్కు పిఏ అయిన పావని నేహాను పిలిచింది. ఏంటి, కావ్యతో వెళ్ళావా అని అడిగింది. అవును అంది నేహ. తనకి రోజు రోజుకి దిగులు పెరగటమే తప్ప తగ్గించుకోదు. మొన్న ఒక రోజు ఏమైందో తెలుసా? కావ్య నా దగ్గరకొచ్చి కూర్చుంది. అలా అలా ఏవో మాట్లాడుతూ శ్రీకర్ టాపిక్ వచ్చింది. మాట్లాడుతూ మగ గొంతులో మాట్లాడుతుంది. క్యాబిన్లో ఉండేది నేనొక్కదాన్నే కదా. నాకు పిచ్చ భయం వేసింది, వాళ్ళ ఆయన తనలోకి వచ్చాడేమో అని. పావని గారు అంటూ ఆవిడ మాటలను మధ్యలోనే తుంచేసింది నేహ. ఏంటి అలా అంటారు అని నేహ బాధగా అంది. మరి ఏమనుకున్నాం నేహ? శోభాతో కూడా చెప్పాను కావ్య ఎలా చేసిందని. తను కూడా చెప్పింది అలా ఆత్మలు వస్తుంటాయని మనుషులలోకి అని ఇంకా చెప్పబోతుంది పావని. పావని గారు, మనకి చాలా ఇష్టమైన వారు దూరమైనప్పుడు వారి గురించి ఆలోచించి వారి రూపం గుర్తు తెచ్చుకుంటూ, వారి గొంతును గుర్తు చేసుకుంటూ వారి మీదే ధ్యాస ఎక్కువ పెట్టేసి మనకి తెలియకుండానే వారిని అనుకరిస్తుంటాము. సాధారణంగా మిమిక్రీ చేసేవాళ్ళలానే అనుకోవాలి తప్ప వేరే ఏమీ లేదండి అంది నేహ దృఢంగా. నీ ఇష్టం మరి, నువ్వు ఒక్కదానివి ఆవిడతో వెళ్ళావని, మళ్ళీ అలా చేసేటప్పుడు జాగ్రత్త పడతావని నీకోసమే కూర్చుని మరీ చెబుతున్నా అంది కోపంగా పావని. మీరొక్కసారి ఆలోచించండి. ఆవిడికి ఉన్న బాధకి తోడు ఎలాంటి పిచ్చి భ్రమలు ఆవిడికి ఆపదించడం ఎంతవరకు సబబు? ఆవిడ నాకంటే ముందు నుంచి మీకు ఫ్రెండ్ కదా అని నేహ బాధగా తన టేబుల్ దగ్గరకు వెళ్ళింది. చదువుకొని ఉద్యోగాలు చేస్తూ కూడా ఇలా ఇరుకుగా మూర్ఖంగా ఆలోచిస్తున్నారేంటి మనుషులు అనుకుంది నేహ. మర్నాడు నవ్వుతూ వచ్చింది కావ్య ఆఫీస్కి. హాయ్ కావ్య, గుడ్ మార్నింగ్ అని పావని కావ్యాన్ని నవ్వుతూ పలకరిస్తూ వెళ్ళింది. రాత్ గయితో బాత్ గయి అంటే రాత్రి వెళ్ళిపోవటంతో పాటే నిన్నటి విషయం కూడా పారిపోయిందన్నట్లు మనుషులు తమ పంత నిమిషాల్లో తమకు అనుకూలంగా మలుచుకుంటారు అనిపించింది నేహాకి. అది ఒకందుకు మంచిదేలే అనుకుంది. ఆఫీస్ అయ్యాక కావ్య పిల్లలకు పండుగకి కొత్త డ్రెస్సులు కొనాలని షాపింగ్కి తోడు తీసుకెళ్ళింది నేహాని. పండుగకు ఊరు రమ్మని అమ్మా నాన్న చాలా అడుగుతున్నారని ఊరు వెళ్ళొస్తానని చెప్పింది నేహాకి. నిన్నటి కావ్యకి ఈ రోజు కావ్యకి వచ్చిన మంచి మార్పుకి నేహాకి అమ్మయ్య అని ఊరటగా అనిపించింది. ఆమూలి అచ్చు తనలానే ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా ఉండేదని, తండ్రి మరణం తరువాత మరీ ముభావంగా తయారైందని కావ్య నేహాకి చెప్పుకుని బాధపడుతుంది. కొందరికి అలానే అవుతుందండి. చదువులో ఎలా ఉంది ఆమోలి అని అడిగితే క్లాస్ ఫస్ట్ తని, తమ్ముడి పనులు అన్నీ శ్రద్ధగా చూస్తుంది. నాకు ఏది అవసరమన్నా బద్దకించకుండా చేస్తుంది. ఆ వయసు పిల్లల్లో ఉండే చురుకు హుషారు లేవు ఆమోలీలో అని కావ్య వివరిస్తుంది నేహాకి. నాతో ఎక్కువ మాట్లాడదు. సోహల్ బాగా మాట్లాడతాడు, కానీ చిన్నవాడు. ఏదైనా మనసు విప్పి మాట్లాడదాం ఆమోలితో అనుకుంటే నేను చెప్పేవి వింటుందో లేదో కూడా అర్థం కాదు. మౌనంగా నా చెయ్యి పట్టుకుని కూర్చుని ఉంటుంది అని కావ్య తన చిన్న పెద్ద ఇబ్బందులు అన్నీ నేహాకి చెప్పుకునేది. నెమ్మదిగా కావ్య నేహ ఇద్దరు ఆఫీస్ క్యాంటీన్కు వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, ఇద్దరికీ మంచి అనుబంధం ఏర్పడింది. కావ్యకి కొంచెం మనసు విప్పి బాధ చెప్పుకునే మనిషి దొరికేటప్పటికీ కాస్త తెరిపిగా ఉంది. వారికి జతగా ఒక పాప ఉన్న సంగీత అనే కొత్తగా ఆఫీసులో చేరిన కొలీగ్ కలిసింది. తను కూడా నేహాలాగా కావ్యకి ఆత్మబంధువు అయిపోయింది. ముగ్గురు చేరితే నవ్వులు సరదాలు. ఇప్పుడు కావ్యకి ఏదన్నా ఆసరా కావాలంటే మొహమాట పడకుండా చెప్పుకోవడానికి ఇద్దరు నేస్తాలు ఉన్నారు. ప్రేమ ఇచ్చేవారు లేక శూన్యమైన చోట స్నేహం మొలకెత్తి ఒక మనసుకి జీవం పోయగలదు. కావ్యకి ధైర్యం పెరిగింది. నేహాకి పెళ్ళయి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా ఫోన్లో కావ్యతో టచ్లోనే ఉండేది. కావ్య పుట్టింటివారు ఆడపిల్లకు కూడా ఆస్తిలో భాగం ఇస్తామని డబ్బులు అందచేశారు. తండ్రి అన్న సిటీకి వచ్చి ఆ డబ్బును బ్యాంకులో వేసి వడ్డీ పిల్లల చదువులకి భవిష్యత్తుకు ఆసరా అయ్యేలా, పిల్లల పెళ్ళిళ్ళు వగైరా ఖర్చులకి అసలు మొత్తం మోతంగా ఉండేలా సమకూర్చి వెళ్ళారు. కావ్యకి అవేవి వద్దు అనాలని అనిపించినా
తండ్రి తన ఉత్తరీయంలో మొహం దాచుకుని ఏడ్చి, ఈ న్యాయమన్నా నీకు జరగనీయమ్మా పిచ్చి తల్లి అని చెప్పారని మాట్లాడలేకపోయింది. పిల్లలు బాగా చదువుకున్నారు. ఆమోలి మెరిట్ స్కాలర్షిప్లు కూడా తెచ్చుకునేంత మంచి విద్యార్థిని. తన స్నేహితులు ఇండియాలో చదువులు అయినాక పెద్ద చదువులకి క్యాంబ్రిడ్జి యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలలో చదువుకోవడానికి వెళుతున్నారని, అమ్మా నా మెరిట్కు నాకు అవకాశం వచ్చింది, మరి నేను వెళ్ళిరానా అని అడిగింది కూతురు. సాధారణంగా తన మనసు విప్పి ఏది అడగని కూతురు ఈరోజు ఒక ఆశను తీర్చుకోనా అని అడిగిందని అనుకుని సరే అని సంతోషంగా ఒప్పుకుంది. విదేశం వెళ్ళిన తరువాత అమ్మ మీద దిగులు వేసిందో, అమ్మ సాన్నిహిత్యం విలువ తెలుసుకుందో మరి. వారానికి 2 సార్లు ఫోన్ చేసి బోలెడు కబుర్లు చెబుతుంది ఇప్పుడు ఆమోలి. కావ్య మనసుకు ఇప్పుడు కూతురు ఇంకా దగ్గరయ్యింది. కొడుకు సోహల్ ఎంఎస్సీ చేసి ఢిల్లీలోనే పెద్ద ఉద్యోగంలో చేరాడు. పొద్దున ఆఫీస్కి వెళ్ళి టంచనుగా సాయంత్రం 6 కల్లా తల్లి దగ్గర ఉంటాడు. వద్దన్నా చెవులు తుప్పు వదిలేటన్ని కబుర్లు చెప్పి జోకులు చెప్పి తల్లి కంటే ఎక్కువ తానే నవ్వేస్తూ ఉంటాడు. నేహాకి ఫోన్లో ఇవన్నీ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటుంది కావ్య. మరే నేహా, మొన్న ఆమోల్ తన తమ్ముడిని అడిగింది, సోహాల్ ఇక్కడ అవకాశాలు ఆదాయం ఎక్కువుంది, నువ్వు ఫారెన్ వచ్చేసే అని. దానికి సోహాల్ చెప్పాడు, అక్క నేను ఎంత జీతం వస్తే దానితోనే హ్యాపీ. నేను ఇప్పుడే కాదు ఎప్పుడు అమ్మనొదిలి ఎక్కడికి వెళ్ళను, నాకు అమ్మ దగ్గరుంటేనే బాగుంటుంది అని. అది విని ఆమోలి ఒకటే బాధపడింది. అమ్మా నువ్వు కష్టపడి ఉద్యోగం చేసే అవసరం నీకు ఉండకూడదని కదా నేను పై చదువులకి ఇక్కడికి వచ్చాను. ఈ చదువులకి నాకు పెద్ద ఉద్యోగం, ఎక్కువ జీతం వస్తే నిన్ను బాగా చూసుకోవాలనే కదా నాకు ఉన్నది. వాడు చూడు అమ్మనొదిలి వెళ్ళను అని చెప్పి నన్ను హేళన చేస్తున్నాడు, విమర్శిస్తున్నాడు అంది మనసు నొచ్చుకోగా. అమ్మో నువ్వు ఇప్పుడే కాదు భవిష్యత్తులో అయినా మీ అత్తారింటికి దారి వెతుక్కుంటూ వెళ్ళక తప్పదుగా. వాడి అభిప్రాయం చెప్పాడు అంతే, నీ గురించి తప్పుగా వాడు ఎప్పుడూ అనుకోలేదమ్మా అని కూతురికి సర్ది చెప్పింది కావ్య. ఇదంతా విన్న నేహ, అబ్బో ఎత్తులో మిమ్మల్ని దాటిపోవడమే కాదు ఆలోచనల్లోనూ ఎదిగిపోయారే పిల్లలిద్దరూ అంది నేహ సంతోషంగా. అవును నేహ, కానీ ఆమోలితో ఇంకో చిన్న సమస్య వచ్చింది, పెళ్లికి విముఖత చూపిస్తుంది అంది కావ్య. నేహ చెప్పింది, ముందు చదువుకోనివ్వండి, తొందరపడవద్దు అంది. మీరు పడిన బాధని, మీ ఒంటరితనాన్ని చూసిన మీ అమ్మాయికి మీ అబ్బాయి కంటే పెద్ద వయసు కదా అప్పుడు, తనకి మీ బాధ అంతా తెలిసి ఉంటుంది. అది తన మనసులో నెగటివ్గా ఉండిపోయి ఉంటుంది. తన మనసులో ఎన్నో అభద్రతా భావాలు కూడు కట్టుకున్నట్టున్నాయి. నెమ్మదిగా వాటిని పరిష్కరించుకునేందుకు ఆమోలికి కొంత సమయం ఇవ్వండి. ముఖ్యంగా 2 పిల్లలు బాగా చదువుకుని స్థిరపడ్డారు, చాలా సంతోషం అంది నేహ. అవును నేహ, ఇప్పుడు నాకు కొత్త ఆశలు మొదలయ్యాయి. ఆమోలికో సోహల్కో ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ బోసినవ్వులు చూస్తూ నా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటా. నా పిల్లల బాల్యాన్ని నా దిగులు వలన అప్పుడు నేను సరిగా చూడలేకపోయాను. ఇప్పుడు నా మనవడినో మనవరాలినో కళ్ళారా చూసుకుంటూ బతికేస్తాను అని నేహాకి చెప్పుకుంటూ తన బంగారు కలలకు ఓ రూపాన్ని ఇచ్చుకునే ప్రయత్నంలో ఉంది కావ్య. ఫోటోలోంచి కళ్ళజోడులోంచి మురిపెంతో ఎర్రబడ్డ కావ్య బుగ్గలను ప్రేమగా చూస్తున్నట్టున్నాడు శ్రీకర్. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.